నాయకుడు పుట్టడు, తయారవుతాడు. నడిచే దారిలోనే మార్గం చూపుతాడు. నిలబడే ధైర్యంతో నిజాన్ని నిలుపుతాడు. నలుగురి కోసం తనను తానే మలుచుకుంటాడు. ప్రజల కోసం తన సర్వం త్యాగం చేసేస్తాడు. ఓ వివేకి, ఇది విను, కష్టం చూసిన కన్నే కరుణ నేర్పుతుంది. కన్నీటి చుక్కలే కథలను చెబుతాయి. ఓటమి ఒడిలోనే ఓర్పు పుడుతుంది. అడుగు అడుగులోనే అర్థం తెలుస్తుంది. నిన్ను నువ్వే గెలిస్తేనే గెలుపు మొదలవుతుంది. నీతి నీడలోనే నాయకత్వం వెలుగుతుంది. నాయకుడు పుట్టడు, తయారవుతాడు. ఓ సహస్ర, ఇది విన్నావా? పదవి కోసం కాదు, బాధ్యత కోసం నడవాలి. పలుకులు కాదు, కొనులతో నిలవాలి. ప్రజల మధ్యనే పరిమళం రావాలి. ప్రశ్నించే స్వరమే ప్రగతిని చూపాలి. స్వార్థం విడిచిన వాడే సురాజ్యం తేగలడు. సత్యం నమ్మిన వాడే సమాజం మార్చగలడు. నాయకుడు పుట్టడు, తయారవుతాడు. హార్దిక, ఇటు చూడు, భయం దాటిన మనసే బలం చూపుతుంది. భ్రమను వీడిన బుద్ధి మాత్రమే సరి దిశను చూపుతుంది. సత్యం కోసం చివరిదాకా నడకే నాయకత్వం. సమానత్వం కోసం పోరాడే పలుకే నాయకత్వం. ప్రజలను చదివినవాడు నాయకుడు అవుతాడు. జనంతో పాటుగా పుస్తకం చదివేవాడు రాజనీతి తెలిసినవాడు. నాయకుడు పుట్టడు, తయారవుతాడు. ఓ శ్రేయ, ఇది తెలుసా? నడిచే దారిలోనే మార్గం చూపుతారు. నిలబడే ధైర్యంతో నిజాన్ని నిలుపుతాడు. నలుగురి కోసం తనను తానే మలుచుకుంటాడు. ప్రజల కోసం సర్వం త్యాగం చేసేస్తాడు. నాయకుడు పుట్టడు, తయారవుతాడు. ఓ హృదయ, ఇటు చూడు, తన కోసం కాదు, అందరి కోసం తల వంచకుండా నిలిచే పోరాటం. నీ దృష్టి మార్గమే చరిత్ర అవుతుంది. చేసే సేవే చిరస్థాయి అవుతుంది. నాయకుడు పుట్టడు, తయారవుతాడు. ఓ జయా, ఇది నిజమేనా? నలుగురి బాధలోనే తనను తాను కనుగొంటాడు. నిజం కోసం
మనసులు మార్చే వాడే అధినాయకుడవుతాడు. నాయకుడు పుట్టడు, తయారవుతాడు. ఓ శ్రీనివాస, ప్రజలను విడిచినవాడు, ప్రజలను మరిచిన నాడు, కాల చరిత్రలో భావగమనంలో ఈనుడైపోతాడు, ఈనుడైపోతాడు, పరాధీనుడైపోతాడు. నాయకుడు పుట్టడు, తయారవుతాడు. నాయకుడు పుట్టడు, తయారవుతాడు. ప్రజల కోసం తన సర్వం త్యాగం చేసేస్తాడు. ప్రజల కోసం తన సర్వస్వం త్యాగం చేసేస్తాడు. చెట్టు నీడలో, వాట్సాప్ లో, వాకింగ్ లో, టీవీ తెర మీద మాట్లాడేది ఎవరి గురించో గమనించారా? చెప్పండి మీరు కొంచెం. ఎవరు గెలిచారు, ఎవరెన్ని వాగ్దానాలు చేశారు? దాని చుట్టూ మాటలేన మన గాయాలు మాత్రం లోపలే ఉంటాయేమో. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్రం, మాట విలువైనది. నేతల చుట్టూ తిరిగే ప్రతి చర్చ ప్రజల బాధల చుట్టూ తిరగాలి. మన ఇల్లు, మన పని, మన గౌరవం, ఇవి పరిష్కారంగానే నిలవారాలి. ఒక రెక్కాడితే, ఒక కేక వినిపిస్తే, ఎన్నికల రోజుల్లో ఇల్లంత హడావుడే. కానీ ఎన్నాళ్ళుగానో నీటి బండి కోసం సూర్యుడితో నడిచే అమ్మా ఎవరి ఎజెండాలో ఆమె పేలువేదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్రం, ఈ మాట మదిలో నిలవాలి. నేతల చుట్టూ తిరిగే ప్రతి చర్చే ప్రజల బాధల చుట్టూ తిరగాలి. మన పొలం, మన జీతం, మన భవిష్యత్తు, మన పిల్లలు, ఇవి మన ప్రశ్నల్లో ముందుండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్రం, ఈ మాట గట్టిగా వినిపించాలి. నేతల చుట్టూ తిరిగే ప్రతి అడుగు ప్రజల స్వప్నాల దారిని చూపాలి. నేడు నువ్వు నేను కలిసి ఎదిగితే ఆ వ్యవస్థకే అర్థం ఉంటుందిలే. అసలైన అర్థం, సిసలైన ఆనందం. ఒక ప్రశ్న అడిగి చూడు, మన పాలకులం నిజమైన ప్రభువులం. ధైర్యం చేసి చూడురా, దారి నువ్వే చూపించురా. భయం అన్నది మాయారా,
ముందుకు నాడి చెయ్యరా చీకటిలో వెలుగు నీలోనే ఉంది, నిలబడితే గెలుపు నీ చేతిలోనే ఉంది. అడుగులు వేయి వెనుకడుగు వద్దు, స్వప్నాల దారిలో ఎక్కడా ఆగిపోవద్దు. ధైర్యం చేసి చూడురా, దారి నువ్వే చూపించురా. భయం అన్నది మాయరా, ముందుకు నాడి చెయ్యరా. పడిపోతే లేచి మళ్ళీ సాగిపో, ఓటమిని చూసి ఎన్నడూ వెనుకడుగు వేయొద్దు. గెలుపు దగ్గరే నీ కోసం ఎదురు చూస్తుంది, నువ్వు నమ్మితే ప్రపంచం నీదవుతుంది. ధైర్యం చేసి చూడురా, దారి నువ్వే చూపించురా. భయం అన్నది మాయరా, ముందుకు నాడి చెయ్యరా. నీలోని శక్తి నీకు తెలియాలి, నువ్వు అడుగేస్తే మార్గం మలుస్తుంది గాలి. మనసు నమ్మితే అట్టు అట్టు ఉండవు, ఒక్కసారి ఎగిరే ఆకాశాలు వంగవు. ధైర్యం చేసి చూడురా, దారి నువ్వే చూపించురా. భయం అన్నది మాయరా, ముందుకు నాడి చెయ్యరా. చేసి చూడురా. జ్ఞాన దీపమై వెలిగిన వాడవు నీయే, కాలం గర్భం చిల్సి చెప్పిన వాక్యమే నీవే. వీర బ్రహ్మం ఓ బ్రహ్మం, మానవుడి మౌనంలో మేల్కొలిపిన స్వరం నీవే. భూమి ఒడిలో ఆవిర్భవించిన ఆత్మవు, అజ్ఞానాంధకారంలో ఆలోచనల దీపవు. సత్యం మార్గమని సూటిగా చూపినవు, సమానత్వ గీతమై సాగినవు. కులమతాల కట్టెలను కరిగించిన మాటవు, కర్మల ఫలితమే జీవితం అని చెప్పిన న్యాయవు. భక్తి అందే బంధం కాదు బోధనాని, బ్రతుకు అంతే బలతతానే నేర్పినవు. కాల జ్ఞాన గ్రంథమై కాలాన్ని దాటినవు, భవిష్యత్తు బాటలను భావించి రాసినవు. రాజుల రాకపోకలు ప్రజల పరిణామం, ధర్మం క్షీణించిన దుస్థితి వర్ణన.
మనిషి మారితే కాలం మారుతుంది అని మర్మంగా మంత్రించిన సత్యవచనం. లోకం నశించదు, లోకం నశిస్తే శాంతి పుడుతుంది అన్న ఆశావాదం. శిష్యుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచినవు, సాధువుల సంస్మరణలో సజీవంగా ఉన్నవు. జీవ సమాధిలోకి జారినా గాని గహన రూపంలో నడుస్తూనే ఉన్నవు. వీరబ్రహ్మం ఓ మహాత్మా, వేదాల గంభీర స్వరం. కాలం గడియారమై మోగిన నీ మాట ఇంకా మానవుడిని మేల్కొలుపుతుంది నేడు కూడా. కాలజ్ఞానమా దీపమై, కాలజ్ఞానమా దీపమై, కాలధ్యాన దీపమై వెలిగిన వాడవు నీవే. కాలం గర్భం చిల్చి చెప్పిన వాక్యమే నీవే. వీరబ్రహ్మం ఓ బ్రహ్మం, మానవ చైతన్య గమనంలో నిలిచిన శాశ్వత జ్యోతి నీవే. పెరటం నేనే, కాలము నేనే, కడలి గుండెలోన పుట్టిన వాణ్ణే. ఎదురు గాలికి ఎగిసే గాథనే, ఎగసి పడే నా జీవన గానమే. నిశ్శబ్ద నీలిమలో నిద్రపోయాను, నిశిత గాలిలో నడక నేర్చుకున్నాను. అలల కురులలో ఆడి పాడాను, అవధి తెలియని అసలే పెంచుకున్నాను. గాలి గారమైతే గుండె డపిస్తుంది, గమ్యం దొరకక గుండె గాయమవుతుంది. తీరానికి చేరితే తెలిపోతానని తరలి తరలి నేను తపన పడుతున్నాను. చుక్కల చూపుల్లో చిగురించిన కలలు, చలికాలం వేళలో చలించిన లీలలు. ఎదురైన ఎడారిలో ఎండిన కడరు, ఎగసిన ప్రతిసారి పెరిగిన బాధలు. తీరమంటే నా
క్షణంలో తరిగెన ప్రారం తరగని తపనతో తిరిగెనే జీవం ఎగిసే వేళలో ఎనలేని శక్తి పడిపోవు వేళలో పరిమళించే యుక్తి ప్రతి అలలో ఉంది ప్రయాణ రహస్యం ప్రతి పడిపోవడంలో పునర్జన్మ తత్వం నాలోని నాదమే నిన్ను చేరాలి నా కథలోని గాథను గుండెలో దాచాలి కడలి కన్నీకి కవిత్వమే నేను కాలం గర్భంలో కలిసే క్షణమే నేను కెరటం నేనే కథను నేనే కడలి గుండెలోన పుట్టిన వాడునే ఎదురు గాలికి ఎగిసే గానమే ఎగసి పడే నా జీవన గాథనే